I'm looking at the Beatitudes today as the key scripture, Matthew 5:3-12. మరి ఆ యొక్క మత్తయి సువార్త మరి 5వ అధ్యాయము 3 నుంచి మరి 12 వరకు ఉన్నటువంటి ఆ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. When Jesus preached on the mount, he was preaching to the disciples and the multitudes of people. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కొండ మీద మరి ప్రసంగం చేసినప్పుడు ఆ సమయాల్లో మరి మైకులు కానీ మరి ఏ విధమైన సౌండ్ సిస్టమ్లు కానీ లేవు, కానీ అందరికీ జనసమూహం అందరికీ వినపడే విధంగా ఆయన కొండ మీద కూర్చొని వారందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, శిష్యులతో జనసమూహంతో. ఆమేన్. What the Beatitudes are all about is Jesus Christ displaying his nature and his character of himself to the crowds. మరి ఇక్కడ మనకి ఏం అర్థమవుతా ఉందంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏదైతే లక్షణాలు ఆయన కలిగి ఉన్నారో ఆ లక్షణాలు ప్రజలైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు కలిగి ఉండాలనేటువంటిది ఆయన నేర్పిస్తూ ఉన్నారు. It's only when we are born again from above and sitting in the heavenly realm can we really understand the fullness of the Beatitudes. మరి ఈ విధంగా రక్షణ పొందినటువంటి మనము స్వర్గరాజ్య వారసులుగా మనము ఉన్నాము మరి అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నటువంటి మనము మరి ఈ విధంగా కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి ఈ విధమైన ఆ యొక్క ఆత్మ మరి ఆ యొక్క మరి ఏదైతే ఆయన చెప్పినటువంటి ఆ ధన్యతలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మనము నిజంగా కలిగి ఉన్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుందాం. For when we are raised to life, we know that we are in the Father, and you are in me, and I am in you. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నారు, అలాగే మీరు మరి మీరు నాలో ఉన్నారు, మరి నేను మీలో ఉన్నాను అని మనం అందరం కూడా తండ్రి నేను మీరు మరి అందరం కూడా ఏకమై ఉన్నాము అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. And Christ, God, would wish that all men would turn to him and be saved and come into the knowledge and recognition of Jesus Christ. మరి ఈ విధంగా మనము ఆ యొక్క తండ్రి యేసుక్రీస్తు ద్వారా మరి తండ్రి యొక్క జ్ఞానంలో మనం అందరం కూడా ఎదగాలని, దేవుని యొక్క జ్ఞానంలో మనం అందరం కూడా పరిపూర్ణం కావాలని పరిశుద్ధాత్మ యేసు మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు కూడా కోరుకుంటా ఉన్నారు. So whenever anyone turns to the Lord, the veil is removed and we can reflect the glory of the Lord. మరి ఈ మనలో మరి ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనను మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తామో మరి ఆ విధంగా తండ్రికి మనకు యేసుక్రీస్తుకు మధ్యలో ఉన్న అడ్డు తెర తొలగిపోయి మనం ముఖాముఖిగా తండ్రిని మరి యేసుక్రీస్తును మనం చూడగలుగుతాం. So the Beatitudes lead into the book of Revelation. మరి ఈ యొక్క మరి ధన్యతలు అనేటువంటివి మనము ఆ యొక్క వాక్యంలో మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి ధన్యతలు మనం అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథంలో మనకి బాగా వెళ్ళినట్లయితే అక్కడ మనకి బాగా అర్థమవుతుంది. The book of Revelation opens up the unveiling of Jesus Christ in his person, in his church, in his sons, and in his kingdom. మరి అక్కడ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో తన యొక్క పెండ్లి చేసుకునేటువంటి వధువు సంఘము మరి ఎదురుగా ఆయన మరి నిలబడ్డాడు. అక్కడ మరి వధువు సంఘానికి యేసుక్రీస్తుకు మధ్య ఎటువంటి అడ్డు లేదు, ఆయన ముఖాముఖిగా ఆ యొక్క వధువుని చూస్తూ ఉన్నాడు, ఆ సంఘం అనేటువంటి వధువు కూడా ఆయన ముఖాముఖిగా చూస్తూ ఉంది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. And all creation groans waiting for his glorious unveiling of the sons in his son. మరి ఆ యొక్క అంత మాత్రమే కాకుండా ఈ సృష్టి అంతా కూడా మరి దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు అది చాలా ఎదురు చూస్తూ ఉంది అనేటువంటి విషయాలను కూడా, అందుకనే ఈ సృష్టి ఎవరు మరి వారు ఎప్పుడు వస్తారు అనేటువంటి దాని విధంగా అది కనిపెడతా ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Pastor Jacken, would you read Matthew 5:3-12? Save me reading it and you translating it, please. మరి ఇక్కడ మనం చూసినట్లయితే
ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-12 వచనాలు మనం చదువుకుందామండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు నిన్న ప్రవక్తలను హింసించిరి. ఆమేన్. Thank you, Thank you, Pastor ma'am. Jim. So first of all, we've got to look at the meaning of blessed. మరి మొట్టమొదటిగా ఆ యొక్క ధన్యులు అని చెప్పినటువంటి మాటను గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So Strong's 1288 is barak, and to bless or to kneel. మరి ఈ యొక్క మరి ఈ మాట ధన్యులు అనేటువంటి మాట మరి ఆ యొక్క కీర్తన గ్రంథం 102వ కీర్తనలో బరాక్ అనేటువంటి హెబ్రీ మాట నుండి ఈ మాట వచ్చిందండి. To kneel, to show respect or honor. మరి దాని అర్థం ఏంటంటే ఆ యొక్క మరి ఒక పెద్ద అధికారి ముందు, ఒక రాజు ముందు మనము మోకరించి ఎంతో గౌరవంగా మరి ఆ అధికారికి మనము నమస్కారం చేయడం అనేటువంటి అర్థం వస్తుంది. To bless God as an act of adoration. మరి ఒక దేవుడు మరి ఆయనను మరి గొప్ప కృతజ్ఞతా భావంతో ఆయన ముందు మనము ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధించేటువంటి అర్థాన్ని మరి ఈ యొక్క మాటలో మనం చూస్తూ ఉన్నాం. Now get this, God blesses us spiritually, physically, emotionally, financially, with provision and all creation. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మరి మనల్ని ఆ యొక్క శరీర రీతిగా, ఆర్థిక రీతిగా, ఆత్మీయ రీతిగా మనల్ని అన్ని విధాలుగా ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు అని మరి ఈ యొక్క ధన్యత అదొక ఆశీర్వాదం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. So as we bless and honor God, he blesses and honors us. మరి అలాగే మనము ఆ యొక్క ఎప్పుడైతే మనము దేవుని నామాన్ని మరి కీర్తిస్తామో, ఆయన నామాన్ని మనం హెచ్చిస్తామో, అప్పుడు ఆయన కూడా మనల్ని ఆయన హెచ్చించేవాడుగా, మనల్ని కూడా ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటారండి. ఆమేన్. And he wants us to bring the kingdom of God on earth through his blessings. మరి ఆయన మనల్ని ఆశీర్వదించడం ద్వారా, మరి మనల్ని శరీర రీతిగా, ఆత్మీయ రీతిగా మనల్ని ఆశీర్వదించడం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకంలోనికి ఆయన పంపించి ఆయన మన మధ్య నివసించే విధంగా, మరి మనలో నివసించే విధంగా ఆయన కార్యాలు జరిగిస్తారు. ఆమేన్. Now there's an amazing connection between the Old Testament, the Beatitudes, and the book of Revelation. మరి ఇక్కడ మత్తయి సువార్తలో మరి ఇక్కడ రాయబడినటువంటి 5వ అధ్యాయంలో 3-12 వరకు రాయబడిన ధన్యతలకు, అలాగే ప్రకటన గ్రంథానికి ఒక చాలా గొప్ప సంబంధాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. All through the Old Testament it points to Jesus Christ. మరి ఆ యొక్క మనం మరి పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనం చదివినట్లయితే ప్రతి మాట కూడా మరి యేసు ప్రభువుని అది చూపించే విధంగా ఆ మాటలన్నీ కూడా రాయబడ్డాయండి. Here in the book of Matthew, Jesus Christ reveals his character and nature and who he is. మరి ఇక్కడ మత్తయి సువార్తలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లక్షణాలు ఏంటి, ఆయన యొక్క మరి ఆయన ఎలాంటి, ఆయన యొక్క మరి గుణ లక్షణాలు, మరి ఆయన ఎలాంటి వారు అనేటువంటి విషయాలను, మరి ధన్యతలు అన్నీ కూడా ఆయన కలిగి ఉండి మీరు ఇలాంటి కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. In Revelation is the ultimate fulfillment of his resurrection from the dead in the spirit. అలాగే ప్రకటన గ్రంథంలో మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో మరణించి ఆయన తిరిగి ఆ యొక్క సజీవుడిగా పరలోకంలో
మరి ఆయన మరి ఆయన మరి ఆయన మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మరలా తిరిగి తన యొక్క పెండ్లి కుమార్తె సంఘాన్ని తిరిగి ఆ యొక్క పరలోకానికి ఆయన తీసుకుని వెళ్ళేవారుగా ఆయన ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ కూడా పరలోకంలో ఆయనతో పాటు తీసుకుని వెళ్ళే విధంగా ఆయన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆమేన్. So in Revelation, it is not only the revelation of Jesus Christ, మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో కేవలము ఆ యొక్క మరి దేవుని గూర్చిన యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయాలు మరి చెప్పడం మాత్రమే కాకుండా but it is also the revelation of the sons of God who are called to overcome. మరి ఎవరైతే మరి ఈ లోకాన్ని జయించారో, పాపాన్ని జయించారో, మరి ఆ యొక్క సత్యమైనటువంటి మార్గంలో, నీతి మార్గంలో జీవించారో వారి గురించి కూడా వారు జయించిన వారుగా ఉన్నారు అని వారిని గురించి కూడా చెప్పడానికి ప్రకటన అనేటువంటిది రాయబడిందని మనం చూస్తూ ఉన్నామండి. ఆమేన్. So as we are in the Spirit, we overcome by the blood of the Lamb and the word of our testimony. మరి అలాగే ఆ యొక్క మనము దేవుని యొక్క రక్తంలో మనము కడగబడినటువంటి వారంగా ఆయన కొరకు సాక్షులంగా మనం ఈ లోకంలో జీవిస్తూ మరి ఆయన కొరకు మరి కనిపెట్టే వారంగా ఎదురు చూసే వారంగా ఆయనను పోలి జీవించే వారంగా మనం జీవిస్తున్నాము అనేటువంటిది ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేస్తున్నారండి. So in Matthew, the Beatitudes display the kingdom of God is present but not visible in Jesus Christ. మరి ఇక్కడ ఆ యొక్క దేవుని రాజ్యము అనేటువంటిది అది అది ఒక మన కంటికి కనిపించేదిగా అది అది ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ ఆ యొక్క మనం ఇప్పుడు మన శరీర సంబంధంగా మనము దాన్ని చూడలేం, కానీ ఆత్మీయ నేత్రాలతో మాత్రమే దాన్ని మనం చూడగలం అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉందండి. In Revelation, the kingdom of Jesus Christ is fully revealed in him and in us. అలాగే ఈ ప్రకటన గ్రంథము ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము మరి ఆయన ప్రత్యక్షత, ఆయన యొక్క మరి ప్రతిబింబాలుగా ఉన్నటువంటి మనము ఆయన రూపము మన ద్వారా ప్రతిబింబించేదిగా ఉంటుంది అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. The kingdom, the blessed are the poor in spirit, for theirs is the kingdom of God. మరి ఇక్కడ చెప్తా ఉన్నారు కదా 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అక్కడ మనం చూస్తున్నామండి. And when all people become the kingdom of God on earth, మరి ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఆ యొక్క పరలోక రాజ్యానికి రావాలని, పరలోక రాజ్యం వారందరి కొరకు నిర్మించబడతా ఉందని, మరి వారందరూ కూడా ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. The kingdoms of this world will have become the kingdoms of our Lord Jesus Christ. మరి ఈ యొక్క లోక రాజ్యాలన్నీ కూడా మరి అవన్నీ కూడా దేవునివే, అవన్నీ కూడా దేవుని రాజ్య మరి వారందరూ కూడా దేవుని రాజ్య వారసులుగా మరి మారాలి. ఈ లోక రాజ్యాలన్నీ కూడా పరలోక రాజ్య వారసులుగా ఉండాలి అనేటువంటిది ఆయన ఆశ. Jesus Christ plants the seed in us. మరి అందుచేతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క ఆత్మను మన హృదయంలో ఉండే విధంగా ఆయన మరి ముద్రించారు. And Revelations show the full grown tree, the tree of life. మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, జీవాన్ని నిత్య ఆ యొక్క జీవ వృక్ష ఫలాలు మరి అక్కడ ఇచ్చేటువంటి వృక్షము అక్కడ ఉంది అనేటువంటిది మనం ప్రకటన గ్రంథంలో మనం చదువుతా ఉన్నాం. So Beatitudes show the true character of people who belong to the kingdom of God. మరి ఆ యొక్క మరి ప్రకటన గ్రంథంలో మరి ఆ యొక్క ఎవరైతే ఈ విధంగా క్రీస్తును పోలి నడుచుకుంటారో, పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో, ఈ విధంగా మత్తయి సువార్తలో చెప్పినటువంటి ధన్యతలు అన్నీ కూడా కలిగి వారు జీవిస్తారో, మరి వారి ద్వారా పరలోక రాజ్యము మరి ఈ యొక్క మరి ప్రజల మధ్యలో ప్రకటించబడేదిగా అది ఉంటుంది అనేటువంటిది ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. So as we go through each beatitude, we'll see what the character of Jesus Christ is and the character of us in his nature. మరి ఈ విధంగా ఈ ధన్యతలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ ధన్యతలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనకు తెలియజేస్తున్నాయని,
అదే గుణలక్షణాలు మనం కూడా కలిగి ఉండి మనం కూడా పరలోకాన్ని ప్రతిబింబించేటువంటి వారుగా ఈ లోకంలో మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Matthew 5:3 says, "Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven." మరి ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో మరి ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మొట్టమొదటి ధన్యత మనం చదువుతా ఉన్నాం. And this displays humility, the awakening of our conscious need for a savior. మరి ఇది ఈ ఈ మాటలో మనకి ఏం అర్థమవుతుందంటే మన క్రీస్తు ఎంతగా తగ్గించుకున్నాడో ఆయనలో ఉన్నటువంటి దీనత్వము, ఆయన యొక్క తగ్గింపు మనం నేర్చుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. So each one of these I'm going to draw on an Old Testament scripture, the Beatitude, and take it into the new, into Revelation. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధన్యతలన్నీ కూడా మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం పోల్చి చూడాలి అని మనం అనుకున్నాం కదా. అలాగే ప్రతిది కూడా ప్రకటన గ్రంథాన్ని, ప్రతి ధన్యత మనం ప్రకటన గ్రంథాన్ని పోల్చి మనం నేర్చుకుందాం. So Isaiah 57:15, thus says the, well, do you want to read them out as we go through them, please? మరి యెషయా గ్రంథంలో మరి మరి 57వ గ్రంథం వచనము, వాట్ ఈస్ ద 57? 57:15. మరి యెషయా మరి 57వ అధ్యాయము మరి 15వ వచనాన్ని మనం చదువుకుందామండి. నేను చదువుతా ఉన్నాను. మరి అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మహాఘనుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉద్ధరించేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉద్ధరింప చేయుటకు, మరి వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So God dwells within the humble. మరి ప్రియులారా, మరి వాక్యంలో మనం చూసినట్లయితే వినయము గల వారి దగ్గర, దీన మనస్కులైనటువంటి వారి దగ్గర మన క్రీస్తు ప్రభు నివసిస్తారు అని ఆయన తెలియజేస్తా ఉన్నారండి. So Revelations 5:10. మరి ప్రకటన గ్రంథంలో మరి 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా మరి ఈ మాటను మనము ఆ యొక్క దీన మనస్సు కలిగి ఉండడము అనేటువంటి దాని గురించి మనం చదువుతూ ఉన్నాం. మరి నేను చదువుతున్నాను. మరి ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమును ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So we are royal kingdom of priests, and we will reign, or we should be reigning over the earth now. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని కొని ఉన్నారు. మనల్ని ఆయన తన వారసులుగా ఆయన చేసుకుని ఉన్నారు. కాబట్టి మనం ఈ భూమి అంతా మరి ఈ భూమిని మరి ఆయన మనల్ని యాజకులుగాను మరి ఆయన మనల్ని ఆయన నిలబెట్టుకున్నారని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఆయన మనల్ని ఈ భూలోకాన్ని ఏలేటువంటి వారుగా ఆయన చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. In Revelations 11:15. మరి అలాగే మరి ఆ ప్రకటన గ్రంథము మరి 11వ అధ్యాయము 15వ వచనంలో కూడా మరి మనం చదివినట్లయితే అక్కడ శ్రేష్టమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరి 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములో ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. So the Strong's Hebrew 56038 for humility signifies gentleness, meekness, and reverent lowliness and honor to God.
ఈ విధంగా మనలో ఆ యొక్క ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఈ లోకంలో జీవిస్తామో మన జీవితాల ద్వారా దేవుని నామానికి ఎంతో మహిమ మనం చేకూర్చే వారంగా ఉంటాము అనేటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతా ఉందండి. So it's a place of trusting God, rejecting pride, inviting wisdom, and securing God's divine favor over us. మరి ఈ విధంగా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, మనలో ఉన్నటువంటి గర్వాన్ని, మనలో ఉన్నటువంటి అసూయని వీటన్నిటిని కూడా తీసివేసి మనల్ని సంపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకోవడం ద్వారా ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క దేవుణ్ణి మనం మహింపరిచే వారంగా మనం ఉంటాము అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. And the second one, Matthew 5:4, blessed are they who mourn, for they shall be comforted. మరి ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాం కదా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని మనం చూస్తున్నాం. So mourning here is not just limited to personal grief, but extends to a deep sorrow over sin and brokenness of this world. మరి కేవలము దుఃఖపడడం అంటే, దుఃఖపడు వారు ధన్యులు అంటే కేవలం మన వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు, మన జీవితంలో ఏర్పడినటువంటి ఆ యొక్క మరి శోధనలు, సమస్యలను బట్టి మనము దుఃఖపడేటువంటి వారము. ఆ దుఃఖం గురించి ఇక్కడ చెప్పట్లేదు కానీ, మరి ఆ యొక్క ఈ ప్రపంచమంతా మరి ఒక విధమైనటువంటి దుఃఖంలో, బాధలో, మరి నిట్టూర్పులో ఆ యొక్క కూరుకుపోయినటువంటి మరి ప్రపంచం మరి యొక్క పరిస్థితి గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారండి. Mourning is a recognition of a fallen state of humanity and the need for repentance. మరి మరి ఏదైతే మనుషులు పాపంలో పడిపోయి మరి పశ్చాత్తాపము, మరి మార్పు వారు పొందుకోవలసినటువంటి వారు ఎలాగైతే వారు తిరిగినప్పుడు, పాపంలో నుంచి దేవుని వైపు తిరిగినప్పుడు వారు ఎంత పశ్చాత్తాపడి మరి దుఃఖపడతారో ఆ యొక్క పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. So mourning is a crying out to God for his compassion and mercy on humanity. మరి ఈ విధంగా ప్రపంచంలో నశించిపోతున్నటువంటి పాపులైనటువంటి వారిని మరి ఆ యొక్క ఎంతో దుఃఖంలో, పాపం అనేటువంటి భయములో, మరి పాపం నుంచి మమ్మల్ని ఎవరు తప్పిస్తారు అని వారు ఏడుస్తూ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ మరి వారందరినీ కూడా మరి ఆదరించడానికి, వారందరినీ కూడా వారి పాపాలు క్షమించడానికి, వారిని నీతిమంతులుగా తీర్చడానికి మరి ప్రభువు మరి ఆయన ఇష్టపడతా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నారండి. So it's not just for the world, but it's for us. And if we read Joel 2:12, please, Pastor Jacob. మరి ఇది కేవలము ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి మార్పు చెందాలి అనేటువంటి విషయం మాత్రమే కాకుండా జోబ్ చాప్టర్ 2 verse 12. Joel. Okay. Joel. Joel. Job. Joel. Yeah. Okay. మరి ఆ యొక్క యోవేలు గ్రంథము మరి ఆ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం చూద్దామండి. ఆ యొక్క 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. మరి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. And the Revelation one is Revelation 21:4. మరి ప్రకటన గ్రంథంలో మనము ఆ యొక్క చూసినట్లయితే ప్రకటన గ్రంథము మరి 21వ అధ్యాయము 4వ వచనంలో మరి ఇక్కడ ఈ యొక్క మాటలు మనము చదువుకుందామండి. 21వ అధ్యాయము 4వ వచనము. మరి అక్కడ ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆమేన్. The next one is Matthew 5:5.
Blessed are the meek, for they shall inherit the kingdom. మరి ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ తర్వాత ధన్యత మనం చదువుకుందామండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. So the term blessed in this context is spiritual well-being and prosperity. మరి ఎవరైతే మరి ఇటువంటి ధన్యత మరి ధన్యులుగా మరి తీర్చబడ్డారో మరి వారు ఆ యొక్క ఆత్మీయంగా చాలా అభివృద్ధి చెందినటువంటి వారు, ఆత్మీయంగా చాలా ఆశీర్వదించబడినటువంటి వారు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతా ఉందండి. So to be meek is not, or is humble and gentle, but not a weakness. మరి ఈ యొక్క అందుచేతే మరి వారు అదేదో మరి ఆ యొక్క వారు తాము తగ్గించుకోవడము, వారు ఆ యొక్క సాత్వికులుగా ఉండడము, మరి వారు ఆ యొక్క క్రీస్తు పోలికలో మరి క్రీస్తు ఎలాగైతే ఆయన తగ్గించుకొని ఆయన జీవించారో అలాగే వారు జీవిస్తారు. ఎందుకంటే అది ఏదో వారి చేతకానితనం కాదు, కానీ మరి వారు ప్రభువు చెప్పాడు కాబట్టి వారు అలా జీవిస్తారు. అది వారు అలా జీవించినప్పుడు వారు భూలోకాన్ని స్వతంత్రించుకునేవారుగా వారు ఉంటారు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమేన్. So the sons of God are strong and courageous in character. మరి ఈ విధంగా మరి దేవుని యొక్క కుమారులు పరిశుద్ధంగా జీవించేటువంటి వారు, నీతిగా జీవించేటువంటి వారు, మరి వారు ఆ యొక్క దేవుని కుమారులుగా వారు పిలువబడతారు. మరి వారు ఎంతో మరి బలము కలిగి ధైర్యముగా వారు ముందుకు సాగిపోయేవారుగా వారు ఉంటారు. So meekness is strength under control, a quality exemplified by Jesus Christ. మరి ఈ యొక్క తగ్గించుకొని మరి ఆ యొక్క మనం దేన మనస్కులై మనం ఉంటూ మరి యేసుక్రీస్తు కలిగినటువంటి గుణలక్షణాలు మనం కలిగి ఉండడం ద్వారా మనం ఆ విధమైనటువంటి గుణలక్షణాలతో మనం బలపరచబడి ప్రభు యొక్క మార్గంలో ఆయన పోలికలో మనం జీవిద్దాం. In Matthew 11:29 it says, "Take my yoke upon you, let me teach you, because I'm humble and gentle in heart, and you will find rest for your souls." So as we are gentle, he's giving us that strength to be gentle and compassionate and merciful to others. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తున్నాం కదా, నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఎలా అనగా నా కాడి సులువును నా భారము తేలికగాను ఉన్నది అని వాక్యంలో యేసయ్య మరి ఆయన చెప్తా ఉన్నారండి. ఆమేన్. And the opposite of meek in the world is power with aggression. మరి ఈ యొక్క సాత్వికులుగా మరి ఉండకుండా మరి దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు చాలా మరి కోపిష్ఠులుగా, చాలా గర్విష్ఠులుగా మరి వారు ఉంటారు. మరి అలాగ మీరు ఉండకండి, సాత్వికులుగా మీరు ఉండండి అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. But we have power with gentleness and humbleness. మరి దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ యొక్క మరి సాత్వికులుగాను మరి అదేన మనస్కులుగాను మనం ఉండేటువంటి వారుగా ఉండడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. And the Old Testament scripture is Psalm 37:11. మరి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మరి సాత్వికం గురించి మనం చూడాలంటే ఆ యొక్క కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలో మరి మాటలు మనం చూస్తున్నామండి. The next one is Matthew 5:6. Blessed, nourished by God's goodness are those who hunger and thirst for righteousness. For those who actively seek right standing with God, they will be completely satisfied. That's from the Amplified. Sorry. మరి ఆ తర్వాత 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని మనం చూస్తూ ఉన్నాం. నీతి కొరకు మనము ఆ యొక్క లేమిలో మనం ఉన్నా, ఆకలిగా తప్పికగా మనం ఉన్నా కూడా, ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా పర్వాలేదు, అది ఒక ధన్యత. ఆ విధంగా జీవించినటువంటి వారు తృప్తిపరచబడుదురు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. So Psalm 61:1 is a song of David while he was in the wilderness of Judah. I'll let you speak that.
మరి కీర్తనల గ్రంథంలో మరి ఆ యొక్క 61వ అధ్యాయంలో ఆ యొక్క దావీదు భక్తుడు మరి అలాగే అరణ్యంలో ఆయన ఆకలి తప్పికతో మరి ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన మనం చదివినట్లయితే మనకు బాగా అర్థమవుతుందండి. Psalm 107:9, for he satisfies the longing soul and fills the hungry soul with good. మరి అలాగే ఆయన మన కీర్తన గ్రంథం 107వ అధ్యాయంలో కూడా ఆయన చెప్పారు కదా, నా దేవుడు మరి ఆకలి ఆ యొక్క ఎవరైతే ఆకలి తప్పిక కలిగి ఉన్నారో వారికి ఆయన ఆహారం ఇచ్చేటువంటి దేవుడు, ఎవరైతే మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి కలిగి ఉన్నారో వారిని తృప్తిపరిచేటువంటి దేవుడు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నారండి. ఆమేన్. And Revelation 7:16 to 17, please. మరి ఆ ప్రకటన గ్రంథము మరి 7వ అధ్యాయము మరి మరి ఆ 16 నుంచి మరి 16-17 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటల గురించి చాలా జాగ్రత్తగా మరి చాలా బాగా అవి వివరించబడ్డాయండి. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, మరి సూర్యుని ఎండైనను మరి ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్మ బిందువును తుడిచివేయును అని వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And the springs of living water that are there is the flowing of the Holy Spirit through us. మరి యొక్క జీవజలముల యొక్క ప్రవాహమును బట్టి ఆ యొక్క దాని యొక్క అర్థం ఏమిటంటే మరి ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మ మరి పొంగి పరలేదుగా దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు, మన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మన జీవితంలో పొంగి పొరలే అనుభవాన్ని మనం కలిగి ఉంటాము అనేటువంటిది ఈ యొక్క మాట యొక్క అర్థం అండి. ఆమేన్. And righteousness, the spiritual longing for righteousness that we have, righteousness living in accordance with God's will and commands. మరి ఈ విధంగా నీతి కలిగి ఉండడము అనేటువంటిది ఆ యొక్క మనం కలిగి ఉండాలి. మరి నీతి కలిగి ఉండడం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను మనం గైకొని మనం వాటన్నిటి యందు నమ్మకంగా ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో వాటన్నిటిని తూచా తప్పకుండా పాటించడమే మనం నీతి కలిగి న్యాయముగా ప్రవర్తించడము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం. And this is also a longing for personal moral improvement and yearning for God's justice and holiness to prevail in our lives but all around us. మరి మన జీవితాల్లో ఆ యొక్క మనము దేవుని పోలికగా మరి మనం జీవించడానికి మనం ఈ విధంగా నీతి కలిగి సాత్వికులుగా మనం తగ్గించుకొని జీవించేటువంటి విధంగా మనల్ని మనం సిద్ధపరచుకొని ఆయన ఆత్మ సహాయంతో మనం ఈ లోకంలో ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. So the promise of being filled indicates fulfillment of his deep spiritual longing. ఆ విధంగా ఆ యొక్క మనము ఆయన ఎడల ఒక గాఢమైనటువంటి మరి ప్రేమ మరి ఆయన యందు మనం కలిగి ఉండి ఆయనలో మమైక్యం అయ్యేటువంటి విధంగా మన జీవితాలు మనం ఉండాలని ఎల్లప్పుడూ మనం ఆ విధంగా మరి మనం మన జీవితాలు క్రీస్తు పోలికలో మనం ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. And the longing to be filled and complete abundant satisfaction that we get like a feast of. మరి అది ఎలాగంటే మరి ఆయన ఒక మంచి భోజన పదార్థాలతో మరి సిద్ధపరిచినటువంటి ఒక భోజనము బల్లలాగా మరి ఆయన మన కొరకు అన్ని ఆశీర్వాదాలు ఆయన మన కొరకు సిద్ధపరిచేటువంటి ఆ విధంగా మనం దానికి అర్హులంగా మన జీవితాలు మరి ఉండే విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. So could you read Revelation 7:16 to 17, please? మరి ఆ యొక్క ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మరి 16-17 వచనాల్లో మనము ఆ వాక్యం ఆయన మన కొరకు సిద్ధపరిచేటువంటి ఆ భోజనపు బల్ల గురించి అక్కడ మరి రాయబడి ఉందండి. అక్కడ మనం చదువుతామండి. వారికి ఇక మీదట ఆకలైనను బాధ అయినను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలైనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల
వారికి కాపరి అయి జీవజల బుగ్గల యొద్ద వారు నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So the filling is both a present experience through the Holy Spirit and it's a reality in the fullness of God's kingdom within us. ఆ విధంగా మరి ఆ యొక్క ఆ దేవుడు మరి ఆయనే మనకు ఆయన సమస్తము కూడా ఆయన అనుగ్రహించేటువంటి వారుగా మన జీవితంలో ఇంకా ఆ కొదువ లేకుండా అన్నీ కూడా మనం కలిగి ఉండి ఆ యొక్క అన్ని ఆశీర్వాదాలు మనం సమృద్ధిగా మనం కలిగి ఉండి ఇంకా మనం ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించే వారంగా ఉండే విధంగా అక్కడ ఆయన మన కొరకు మరి ఆయన కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నారండి. Now, would you like to read Revelations 21, 1 to 7, please? మరి అలాగే మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మరి 1 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా మరి ఆ భాగ్య పరలోకంలో మనం పొందుకునేటువంటి భాగ్యం గురించి అక్కడ మనం చదువుతున్నాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను, వారు ఆయనకు ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను వేదనైనను మరి ఏదైనాను ఇక ఉండదు. మొదట సంగతులు గతించిపోయెను. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఒమేగేను, అనగా ఆదియును అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. మరి నేనతనికి దేవుడయుండును, అతను నాకు కుమారుడయుండును అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So when God wants all men to be saved and come into the knowledge of him, imagine the New Jerusalem, the Holy Spirit. We are the New Jerusalem. We are the holy city descending out of heaven onto earth. Imagine the beauty adorned for her husband. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. ఇక్కడ 21వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో ఆ యొక్క కొత్త ఆకాశము కొత్త భూమి ఆ యొక్క మరి నూతన యెరూషలేము అనేటువంటి పట్టణము అలంకరించబడి భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వల్లే సిద్ధపడిన ఆ యొక్క సంఘముగా మరి మనల్ని ఆయన అలంకరించబోతా ఉన్నాడు, మనల్ని ఆయన సిద్ధపరచబోతా ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా ఈ నూతన యెరూషలేము కొత్త ఆకాశము కొత్త భూమి ఇవన్నీ కూడా మరి మనల్ని ఉద్దేశించే మరి ఆయన ఆ విధంగా మనం నూతనమైన వారిగా మనం ఉంటామనేటువంటిది ఆయన మనకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Amen. So Matthew 5:7, would you like to read that, please? మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని మనం ఇక్కడ చూస్తున్నామండి. So the merciful are those who show compassion and forgiveness to others, reflecting God's nature. మరి ఇక్కడ ఎవరైతే కనికరము కలిగినటువంటి వారుగా ఉంటారో మరి ఆ కనికరము కలిగి ఉండడం అనేటువంటిది దేవుని యొక్క లక్షణం కాబట్టి మరి ఆ యొక్క వారు కూడా దేవుని పోలికలో వారు జీవిస్తున్నారు. మరి వారు కూడా కనికరాన్ని పొందుతారు, దేవుని కనికరాన్ని వాళ్ళు పొందుతారని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆమేన్. So this should be a reciprocal relationship between showing mercy and receiving it. మరి ఇది ఒక కనికరము మనం ఇతరుల ఎడల మనం కనికరం మరి కలిగి ఉండడం అనేటువంటిది అది మనకి ఎంతో ఉపయోగకరంగా మనకి ఎంతో లాభకరంగా ఉంటుంది. మనం ఇతరుల ఎడల కనికరం చూపించినప్పుడు మనం కూడా ఇతరుల ద్వారా మనం కనికరం పొందుతాం, దేవుని యొక్క కనికరాన్ని కూడా మనం పొందుతామని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. It reflects the Lord's Prayer
Forgive us our debts as we also have forgiven our debtors. మరి ఆ యొక్క పరలోక ప్రార్థనలో ఆయన మనకు నేర్పించారు కదా, ప్రభువా మరి మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము అని మనం ప్రార్థన చేసిన రీతిగా మరి ఇది కూడా అలాగేనండి. మనం ఇతరులకు చూపిస్తే మనం కనికరాన్ని పొందుకుంటాం. The ultimate expression of God's mercy is found in Jesus Christ. మరి ఈ విధంగా దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటాయి అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా మనం ఆ యొక్క చూడగలిగామండి. యేసుక్రీస్తులో మనం చూడగలిగాం. ఆమేన్. Who through his sacrificial death and resurrection offers forgiveness and reconciliation to others. మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని యొక్క క్షమాపణ ఎలా ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఆ యొక్క తండ్రిని మరి ఆ యొక్క ప్రేమ, దయ, జాలి ఆ యొక్క యేసుక్రీస్తు మరి ఈ లోకంలోనికి వచ్చి మరి ఆయన శిలువలో మరణించడం ద్వారా వాటన్నిటిని కూడా మనకి అర్థమయ్యే విధంగా ఆయన తెలియజేస్తారండి. ఆమేన్. So this beatitude encourages believers to emulate Christ's example, fostering a community marked by grace and compassion. మరి ఈ విధంగా ఈ ధన్యతలు ఏవైతే మనం ఇంతవరకు నేర్చుకున్నామో, ఈ ధన్యతలు మనము ఆ యొక్క క్రీస్తు పోలికలో మనం మార్చబడడానికి, ఈ లోకంలో ఎన్ని సమస్యలు ఎదురైనా మరి ఆ యొక్క క్రీస్తును పోలి మనం జీవించాలి అనేటువంటిది మనకు నేర్పించడానికి ఈ యొక్క ధన్యతలు మనం ఇంతవరకు కూడా మనం చదువుకున్నామండి. Amen. ఆమేన్. Matthew 5:8. Blessed are the pure in heart, for they shall see God. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని మనం చూస్తున్నాం. Psalm 24, 3 to 4. Well, you can read that. Psalm 24, 3 to 4. మరి ఆ యొక్క కీర్తన గ్రంథము 24వ అధ్యాయము మరి 3-4 వచనాలు మనం చదువుకుందామండి. అక్కడ యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నడువదగిన వాడెవడు, మరి వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఆమేన్. The pure in heart signifies sincere, honest, and free from deceit or moral corruption. మరి ఈ విధంగా మనం హృదయ శుద్ధి కలిగి ఉండడము అనేటువంటిది ఆ యొక్క మనము పాపము చేయకుండా మనం పరిశుద్ధులుగా మన హృదయాన్ని మనం కాపాడుకునే వారిగా, నిర్దోషమైనటువంటి ఆ యొక్క వారిగా మనం ఉండడానికి మరి ఆ యొక్క మరి వాక్యంలో మనం చూస్తున్నామండి. The heart center is one's being, their mind, their will, and their emotions. మరి ఆ యొక్క వారు హృదయంలో ఏదైతే మరి వారు కలిగి ఉన్నారో దాన్ని బట్టే వారు ప్రవర్తిస్తారు. వారు బయటికి వారు ఇతరులైనటువంటి వారికి మరి హృదయంలో ఉన్నదాన్ని బట్టే వారు పైకి వారు చూపిస్తారు అనేటువంటిది. మన హృదయము మన యొక్క ముఖానికి దర్పణంగా, మన ముఖము మన హృదయానికి దర్పణంగా ఉంది అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. So the purity of heart then is a single-minded devotion to God, free from hypocrisy or ulterior motives. మనము ఇటువంటి హృదయ శుద్ధి మనం కలిగి ఉండడము, నిర్దోషమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండడము, మరి ఈ లోకంలో మరి ఎవరిని కూడా మనం బాధపెట్టకుండా అందరినీ కూడా మరి ఆ యొక్క ప్రేమించే వారిగా, అందరి ఎడల దయాగుణం కలిగి ఉండేటువంటి వారిగా మనల్ని మారుస్తూ ఉందండి. So the next one is Matthew 5:9. Blessed are the peacemakers, for they shall be called the sons of God. మరి ఆ తర్వాత ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని మనం చూస్తూ ఉన్నాం. Peacemaking is deeply rooted in the word shalom, which signifies completeness, wholeness, and harmony with God, with others, and oneself. మరి ఈ విధంగా సమాధానపరిచేటువంటి వారు మరి
వారు ఇతరులైనటువంటి వారిని ఎంతగానో మరి వారిని ప్రేమగా వారు ఏ విధమైనటువంటి మరి భేదాభిప్రాయాలు లేకుండా మరి వారు ప్రేమతో మరి వారి జీవితాలు జీవించేటువంటి విధంగా అది దేవుని యొక్క గుణలక్షణం కాబట్టి సమాధానపరచడము ఆ విధంగా వారు కూడా మరి ఇతరులైనటువంటి వారిని కూడా సమాధానంగా జీవించేవారుగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. In Isaiah 9:6, the Messiah is prophesied to be the Prince of Peace. మరి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో యెషయా భక్తుడు చెప్తా ఉన్నారు కదా, మరి ఆ యేసుక్రీస్తు గురించి ఆయన ఆ సమాధానకు మరి శాంతికి ఆయన కారకుడుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. In the Beatitudes, it reflects the ministry of Jesus, who came to establish peace between God and humanity. మరి అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే మరి తండ్రికి మరి ఆ యొక్క మరి మానవునికి మధ్యలో దేవునికి మానవునికి మధ్యలో ఏర్పడినటువంటి ఆ యొక్క ఏదైతే మరి ఆ దేవుని మరి కోపానికి మానవుడు గురి కావలసినటువంటి దాన్ని ఆయన వారి దాన్ని శాంతిపరచడానికి సమాధానపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Emphasizing love, forgiveness and reconciliation. మరి అందుచేతే ఆ యొక్క తిరిగి పోగొట్టుకున్నటువంటి ఆ సమాధానాన్ని, తండ్రితో పోగొట్టుకున్నటువంటి ఆ స్నేహాన్ని తిరిగి మనము ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఆయన సమాధానానికి అధిపతి అని యెషయా భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. As sons of God, which is a special relationship, this is characterized by intimacy and inheritance. మరి ఈ విధంగా దేవునిలో మరి ఆయన గుణలక్షణాలు మనం కలిగి ఉండి ఆయనతో దగ్గర సంబంధాన్ని మనం కోరుకున్నట్లయితే మరి ఈ విధంగా ఈ యొక్క ధన్యతలన్నీ కూడా మనం కలిగి జీవించే వారిగా ఉంటాము. ఆ విధంగా ఆ యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి లక్షణాలే మనం కూడా కలిగి లోకంలో మనం జీవిస్తాము. అప్పుడు తండ్రికి దగ్గరగా మనం జీవించే అనుభవాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. ఆమేన్. In the Old Testament, God wanted to establish Israel as his sons, as his family. మరి పాత నిబంధన గ్రంథంలో మరి దేవుడు ఇశ్రాయేలీలను మరి ఆయన తన యొక్క సొంత ప్రజలుగా, తన సొంత బిడ్డలుగా, ఆయన తన కుటుంబంగా వారందరూ ఆయన వారికి మరి తండ్రిగా మరి వారందరూ కూడా తన కుమారులుగా ఉన్నారు అనేటువంటిది ఆయన వర్ణించారు. This reflects the kingdom of God on earth. మరి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని మరి లోకంలో మరి ప్రతిబింబింపేసే విధంగా మరి యేసయ్య ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Now through believing in Christ, we are adopted as God's children through our faith in Jesus Christ. మరి యేసుక్రీస్తునందు మనం విశ్వాసము కలిగి మనం జీవించడం ద్వారా మరి ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడం ద్వారా మన జీవితాల్లో కూడా ఈ విధమైనటువంటి ఆయన పోలికలో మనం మార్చబడి ఆయన చిత్తాన్ని మనం చేసేవారుగా, ఆయన గుణలక్షణాలు మన జీవితం ద్వారా మరి ప్రతిబింబింపజేసేవారుగా మనం ఉంటామండి. ఆమేన్. But being a son of God is not just a title of identity, but it's a transformative outworking of the character and nature of God within us. మరి ఈ యొక్క దేవుని కుమారులుగా, దేవుని వారసులుగా మరి మనం మార్చబడడం అంటే ఏదో ఒక గొప్ప పేరు మనకి ఇవ్వబడడం కానీ, మరి ఏదో ఒక గుర్తింపు మనకు వస్తుందని కాదు, కానీ మన హృదయ పరివర్తన చెందడము, మన జీవితాలు మారడము, మన హృదయాలు మారడము, మరి ఆ యొక్క మన జీవితాలు ప్రేమతో, మరి కృపతో, సాత్వికంతో, మరి ఆ యొక్క కనికరంతో, మరి మనం దేన మనస్సుతో మరి ఉండేటువంటి వారుగా మనం ఉంటాము అనేటువంటిది ఈ మాటలను బట్టి మనం తెలుసుకుంటున్నామండి. ఆమేన్. And we are called to promote peace and reconciliation to the world. మరి అలాగే ఈ లోకాన్ని మరి మరి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి మరి ఒక దేశం మీద మరి ఒక కుటుంబానికి మరొక వేడు కుటుంబానికి, అన్నకు తమ్ముడికి, అలాగే తండ్రికి కుమారుడికి, అలాగే తల్లికి కుమార్తెకు ఏదైతే సమాధానం లేకుండా వారు జీవిస్తూ ఉన్నారో
ఆ ఆ అసమాధానతనంతటిని కూడా సమాధానపరిచేటువంటి సమాధానకర్తలుగా ప్రభు మనల్ని ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Pastor Jacob, how much more time have we got? మేడం, యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైమ్ మేడం. నో ప్రాబ్లం. Oh, really? Okay, ఎస్, thank ఎస్, you. Probably about 10 minutes. ఎస్ మ్యామ్. ఓకే, ఓకే, ప్లీజ్ గో హెడ్. Thank you. So, in Revelation 7:4, would you like to read that out, please? మరి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మరి 4వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ మరి ఒక మరి మాటను మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము. మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రించబడినటువంటి వారు 144,000 మంది. ఆమేన్. So the sealing represents the Holy Spirit. We are sealed with the Holy Spirit. It represents God's protection and ownership of his sons. మరి ఇక్కడ ముద్రించబడము, ఎవరు ఈ ముద్రించబడినటువంటి వారు? ఈ ముద్రించబడడం అంటే అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే ఆ యొక్క ఆత్మలో మనల్ని ముద్రించారు. మరి పరిశుద్ధాత్మలో ఆయన మనల్ని ముద్రించారు. మనల్ని ఎన్నుకొని మన ఆ రక్షణ ద్వారా మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని పరిశుద్ధాత్మలో మనల్ని ముద్రించారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమేన్. And when you seal something with a seal, it is used to denote authenticity and authority and power. ఆ విధంగా మనల్ని ఆ దేవునితో మనము సంబంధము కలిగి ఉండి ఆయనతో ఐక్యపరచబడి మరి మనం ఈ లోకంలో ఆయనకు ఇష్టలైనటువంటి వారుగా మరి ఏ యొక్క మరి గర్వము కానీ అహంభావం కానీ లేనటువంటి ఆ యొక్క ఒక తగ్గింపు కలిగినటువంటి జీవితము జీవించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. So we are sealed with the mark of God. మరి దేవుని యొక్క ఆ యొక్క ముద్ర ద్వారా మనం ముద్రించబడ్డామండి. So God's mark is on us. మరి ఆ యొక్క మనల్ని చూసినప్పుడు దేవుని యొక్క ముద్ర మన మీద ఉండడము మరి ఆ యొక్క మనం చూస్తాం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా దాన్ని చూడగలుగుతారు. ఆమేన్. Now the number 144,000 is symbolic and it's been interpreted in various ways. మరి ఈ తర్వాత మనం వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఆ ఏర్పరచబడినటువంటి వారి సంఖ్య 144,000 మంది అని మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఖ్యను మరి చాలా మరి రకరకాలుగా మరి మనం ఆ యొక్క అనేక మంది బైబిల్ పండితులు వర్ణిస్తూ ఉంటారు. It's often seen as representing completeness or perfection. మరి అది ఒక సంపూర్ణతకు అది ఒక గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And it's often seen as the 12 tribes of Israel multiplying by 12. మరి ఈ యొక్క 12 గోత్రాల వారు మరి ఒక్కొక్క గోత్రం నుంచి మరి 12 ఆ యొక్క అనేటువంటి సంఖ్యతో మరి 12 × 12 అని మనం గుణించినట్లయితే ఈ 144,000 మంది అనేటువంటి మాట ఆ యొక్క సంఖ్య వస్తుందండి. And the 12 apostles. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా 12 మంది. And they're multiplying by 1,000. మరి ఈ యొక్క 12 మందిని మరి ఆ యొక్క 12,000 మందితో మనం ఆ యొక్క గుణించినట్లయితే మరి 144,000 అనేటువంటి సంఖ్యను మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Indicating a number of vastness. మరి ఈ యొక్క సంఖ్య చాలా ఒక ప్రత్యేకతను మరి అది ఒక ఆ యొక్క దేవుని సంపూర్ణతను ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మనకు చూపిస్తూ ఉందండి. So some interpret this as a literal number, while others view it as symbolic of a larger group of believers. మరి చాలామంది ఏం చెప్తారంటే ఇది చాలా చిన్న సంఖ్య అని చెప్తారు. అయితే కొంతమంది ఏం చెప్తారంటే ఇది చాలా మరి 144,000 అంటే చాలా ఒక పెద్ద సమూహము గురించి ఆ యొక్క దేవుడు చెప్తా ఉన్నాడు అనేటువంటి విధంగా వాళ్ళు చెప్తా ఉంటారు. But in reality, the number suggests a complete and perfect group of God's people. ఆ యొక్క వారు కొద్దిగా ఉన్నా ఎక్కువగా ఉన్నా మరి ఆ యొక్క వారు దేవుని ప్రజలు కాబట్టి వారు దేవుని ప్రజలు అనేటువంటిది మనం అక్కడ గుర్తించడము చాలా ప్రాముఖ్యమండి. ఆమేన్.
out of all the billions that live on earth and come into the knowledge or be saved, why would God select only 144,000? మరి ఈ లోకంలో చాలామంది కోట్ల కోట్ల మంది మరి ఇంచుమించు ఆ యొక్క మరి భూమి ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు చాలా మరి కోట్లు మరి బిలియన్లు మంది ఆ యొక్క ప్రజలు ఉన్నారు కదా, వారందరినీ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? వారిలో 1,44 మందినే 44,000 మందినే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని మనం ఆలోచించినట్లయితే, What's the point of everybody being saved if only 144,000 are selected? మరి ఆ యొక్క మరి దేవుని చిత్తం మరి అందరూ కూడా రక్షించబడాలని కదా, మరి ఆ యొక్క అందరూ రక్షించబడలేదు, మరి కేవలం 1,44,000 మందే మరి ఉన్నారేంటి అని మనం ఆలోచించినట్లయితే, ఈ 1,44,000 మంది ప్రత్యేకించబడిని ఆయన చేత ఎన్నుకొనబడినటువంటి వారు అని మనం అర్థం చేసుకోవాలండి. So this is symbolic of a larger, complete and perfect group of God's people. మరి ఈ యొక్క మరి ఇది ఒక దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా మరి వారు ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. So where am I? So Matthew 5:10 to 12. Could you read that, please? మరి మత్తయి సువార్త ఆ యొక్క 5వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం చదువుకుందామండి. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అని మనం చూస్తున్నామండి. ఆమేన్. So the word persecution, suffering for doing what is right, is considered a blessing. మరి ఈ విధంగా మరి నీతి కొరకు మరి ఆ యొక్క దేవుని మరి ఆయన నిమిత్తము మనం హింసించబడము, నిందించబడము, అవమానపరచబడడం అనేటువంటిది అది ఒక ధన్యత అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. I think we all know that persecution comes through both religious and secular authorities who oppose the resurrected teachings of Jesus Christ. మరి ఈ విధంగా ఆ యొక్క దేవుని యొక్క మాటలను మనం అంగీకరించినటువంటి వారంగా, ఆయన మాట ప్రకారంగా మనం జీవించేటువంటి వారుగా, ఆయన ప్రజలంగా, ఆయన నమ్మిన ప్రజలంగా మనం జీవించినప్పుడు మనం ఎన్ని హింసలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా మనం వాటిని ఆయన భరించినప్పుడు, వాటిని సహించినప్పుడు మనము ధన్యులుగా మనం ఉంటామనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. ఆమేన్. Many churches stop at the cross and the teachings of Jesus Christ before he was crucified. మరి ఈ విధంగా ఆ యొక్క చాలా సంఘాలు మరి ఏమి బోధిస్తున్నాయంటే, మరి వారు ఈ యొక్క మరి హింసించబడము, మరి ఈ యొక్క నిందించబడడం ద్వారా మరి మేము ఎంతగానో బాధించబడుతున్నాము అనేటువంటి వారుగా చాలామంది వారు భయపడి వారు మేము క్రైస్తవులం కాదు అని వారు లోకంలో కలిసిపోయేవారుగా అనేక మంది ఉండడం మనం చూస్తూ ఉన్నాం. But that's only part of the gospel message. మరి వాళ్ళు ఆ యొక్క పైకి మాత్రము మేము క్రైస్తవులం కాదు అని వాళ్ళు చెప్పుకుంటూ కేవలం సువార్తలో రహస్యంగా వాళ్ళు పాల్గొంటూ ఆ యొక్క వెనుకగా ఉండి వారు సహకారులుగా మాత్రమే ఉంటారు, కానీ వారు ముందొచ్చి దేవుని సువార్తను ప్రకటించరు వాళ్ళు. The full gospel message is the resurrected life of Jesus Christ. మరి ఈ యొక్క దేవుని గూర్చినటువంటి ఆ యొక్క సువార్తను మనం ప్రకటించేటప్పుడు ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు, ఆయన శక్తి కలిగినటువంటి వాడు అని మనం ప్రకటించాలంటే, and the fullness of Jesus Christ being revealed and manifest through us on earth. మరి ఏదో మరి ఆ యొక్క ఆయన పునరుద్ధాన శక్తి మనలో మరి ప్రవేశించి మన ద్వారా అది ప్రతిబింబించేదిగా అది ఉంటుంది. మనం ఆ విధంగా చిన్న చిన్న నిందలు, హింసలు, అవమానాలు వచ్చినప్పుడు అది మనం ఆగిపోయేటువంటి వారిగా మరి ఆ యొక్క దాక్కునే వారిగా మనం ఉండం, కానీ మరి ధైర్యంతో పునరుద్ధాన శక్తిని పొందుకొని మనం దేవుని సువార్తను ప్రకటించే వారిగా మనం ఉంటామని మరి దేవుని మాటలు మనకు తెలియజేస్తున్నాయండి.
ఆమేన్. and we are the body of Christ on earth. మరి ఆ యొక్క ఈ లోకంలో మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క శరీరంలో అవయవాలుగా మనమందరం కూడా ఆ యొక్క ముందుకు కదిలేవారుగా ముందుకు సాగేవారుగా ఆయన మరి ఆ అడుగు జాడల్లో మనం జీవించేవారుగా మనం జీవిస్తాం. ఆమేన్. And Jesus Christ has come to earth in and through us. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మన దగ్గరికి వచ్చి మనతో నివసిస్తూ మనలో నివసిస్తూ మన ద్వారా ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఆయన జరిగించుకోవాలనుకుంటున్నారు. ఆమేన్. Many religious Christians cannot comprehend this. మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి భక్తి కలిగినటువంటి క్రైస్తవులు ఈ విషయాన్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. So when we preach the fullness of the gospel, we are often ostracized and persecuted. మరి ఆ విధంగా మరి దేవుని సువార్తను పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి మనము ఆయన పునరుద్ధాన శక్తిని పూర్తిగా తెలుసుకున్నటువంటి మనము ఆయన సువార్తను మరి ఆయన మరి మాటలను మనం ధైర్యముగా మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ లోకం వారి దృష్టిలో అదేదో ఒక వెర్రితనంగా అది ఉంటుంది అనేటువంటిది వాళ్ళు మనల్ని ఒక మరి ఎంతో మరి వాళ్ళు అవమానపరిచేవారుగా మన మన ఎడల వారు ఒక చులకన భావంతో చూసేవారుగా వారు ఉంటారు. Like Jesus Christ, we have the fullness of God within us. ఆ విధంగా ప్రజలు అటువంటి విధంగా మనల్ని చూస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువును కూడా వారు అలాగే చూశారు. మరి యేసు ప్రభువును కూడా మరి వారు ఎంతగానో ద్వేషించారు. మరి వారు ఈయన మరి ఆ యొక్క దయ్యం పట్టినవాడు అని రకరకాలుగా ఆయన్ని బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క తండ్రి యొక్క సమస్త బలము ఆయన ఎలాగ పొందుకుని ఈ లోకంలో ఆయన సాక్షిగా నిలబడ్డాడో అలాగే యేసుక్రీస్తును పోలి మనం కూడా ఆయన వలె బలపడి ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. And this is righteousness, and Jesus Christ was persecuted for his righteousness. మరి ఇది ఆ యొక్క క్రీస్తులో మనము నీతిమంతులుగా మనం నీతి కలిగి జీవించేవారిగా మనము ఉండడానికి ఈ యొక్క దేవుని యొక్క మరి బిడలంగా ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. We are called to endure righteousness, to follow in the footsteps of Christ. మరి ఈ లోకంలో మనము ఆ యొక్క క్రీస్తు ప్రభు అడుగు జాడలలో మనం జీవించాలని ఆయన మరి ఆ యొక్క నీతి కలిగి మరి ఆ యేసుక్రీస్తు ఎలాగ నీతిపరుడుగా న్యాయవంతుడిగా ఆయన జీవించాడో అలాగే మనం నీతి న్యాయ యథార్థతలతో మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Because we display the kingdom of God within us. ఎందుచేతనంటే మనము క్రీస్తు యొక్క రాజ్యాన్ని మన ద్వారా మరి ప్రతిబింబింప చేయడానికి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనము మన ద్వారా ఈ లోకంలో మరి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరలోక రాజ్యం మనతో పాటు తీసుకుని వెళ్ళే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. So to understand the kingdom of heaven on earth, ఆ విధంగా క్రీస్తు ఆ యొక్క మరి దేవుని రాజ్యము మరి మన మధ్యలోనికి వచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకుని ఆ యొక్క దేవుని రాజ్యం అంటే ఏంటి అని మనం అర్థం చేసుకున్నట్లయితే is representing God's rule and reign in the hearts of believers and the ultimate fulfillment of all his promises. మరి దేవుని రాజ్యం అనగా ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ఆయన మరి ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునేటువంటి వారంగా మరి ఆయన అడుగుల జాలల్లో ఆయన పోలి నడుచుకునే వారంగా మనం ఉన్నప్పుడు అదే దేవుని రాజ్యము అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. For those who face severe persecution, their suffering is not in vain. మరి ఈ విధంగా దేవుని యొక్క మరి నామము నిమిత్తము ఆయన కొరకు మరి ఎవరైతే ఆ యొక్క హింసించబడతారో దూషించబడతారో అవమానించబడతారో మరి వారి యొక్క అవమానము నింద ఆ యొక్క దూషణ ఆ యొక్క హింస అది వ్యర్థముగా పోదు. అది దానికి మీరు ఎంతో ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు అని ప్రభు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారండి. And would you like to read Revelations 2:10, please? మరి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ఆ యొక్క చదువుకుందామండి. ప్రకటన గ్రంథము
ఆ యొక్క 2వ అధ్యాయము ఆ యొక్క 10వ వచనము. మరి అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మరి ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఆమేన్. So whether we live or die, we have the victory in Jesus Christ. మరి ఎప్పుడైతే మనము నమ్మకంగా ఉంటామో అప్పుడు మనము క్రీస్తులో మనం విజయాన్ని పొందుతాము, మనం జీవ కిరీటాన్ని పొందుకుంటాము అనే వాక్యంలో మనం చూస్తున్నాం. And would you like to read Revelations 12:10, please? మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చదువుకుందామండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమునకు ఇలా మరి చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణను శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అని వారు గొర్రెల పిల్ల రక్తమును బట్టి మరి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాన మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఆమేన్. So the Beatitudes are full of promises of comfort, mercy, inheritance, and seeing God. ఈ యొక్క ధన్యతలు ఏవైతే మనం ఇంతవరకు నేర్చుకున్నామో ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క ఏదో మనము మరి చేయలేనంటి ఆ యొక్క కష్టతరమైనటువంటివి కాదు, కానీ అవి మనం చాలా సులువుగా మనం చేయగలిగినటువంటివి. దాని ద్వారా మనం ఎంతగానో ఆదరించబడి, దాని ద్వారా ఎంతగానో ధైర్యపరచబడి, ఆ విధంగా మనం జీవించడం ద్వారా, క్రీస్తును పోలి మనం నడుచుకోవడం ద్వారా ఈ లోకంలో ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. And through the death and resurrection of Jesus Christ, Revelation shows the fulfillment of these promises. ఆ విధంగా ఈ ప్రకటన గ్రంథంలో ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాలను మరి తెలియజేసేదిగా ఆ యొక్క మరి దేవుని యొక్క మాటలు మరి మనం ఈ యొక్క వాగ్దానాల్లో మనం చూస్తున్నామండి. So they are a complete reversal of worldly values. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి ఏదైతే లోకంలో విలువైనదిగా మరి అని మనం భావిస్తూ ఉంటామో వాటన్నిటికన్నా కూడా విలువైనవి మరి ఈ యొక్క దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉండడము అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. So in Matthew, Jesus Christ blesses the poor, the hungry, the humble, and the persecuted. మరి ఆ యొక్క మరి ఈ విధంగా చెప్తా ఉన్నారు కదా, యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరైతే మరి ఆ యొక్క ఆకలి దప్పులు గలవారుగా ఉంటారో, మరి ఆ యొక్క దప్పి కలిగిన వారుగా ఉంటారో, ఎవరైతే మరి నీతి కొరకు హింసించబడేవారుగా ఉంటారో, మరి అలాగే ఎవరైతే ఆ యొక్క దుఃఖపడేవారుగా ఉంటారో, వీరందరినీ కూడా మరి ఆయన ధన్యులుగా, ఆయన ఆశీర్వదించేవాడుగా, ఆయన ఆ సమస్త ఆశీర్వాదాలు వారి మీదకి వచ్చేవిగా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ వాక్యం మనం చూస్తున్నామండి. Revelation shows a dramatic reversal. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఆ యొక్క చాలా విషయాలను మనము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎలాగా మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నారు, ఎలాగ మనల్ని దీవించాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలు కూడా మనం చూస్తాం. The oppressed are vindicated. అలాగే మరి ఆ యొక్క దేవుని మరి మరి దేవుని కొరకు మనం యాజకులుగా, మరి మనం ప్రవక్తలుగా ఆయన మనల్ని ఎన్నుకున్నారు, ఆయన ప్రజలుగా, సొత్తైన ప్రజలుగా ఆయన మనల్ని ఎన్నుకున్నారు అనేటువంటిది కూడా మనం చూసాం. The faithful are rewarded. అలాగే ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారికి ఆ యొక్క దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. The earthly powers fall. మరి ఈ ప్రపంచము, ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా ఒకరోజు గతించిపోయేవిగా ఉంటాయి. అయితే కేవలము ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏదైతే మనం పొందుకున్నావి ఎల్లప్పుడూ నిలిచేవిగా ఉంటాయి అనేటువంటిది కూడా మనం నేర్చుకున్నాం. And God's kingdom reigns. మరి ఈ లోకమంతా నశించిపోయినప్పటికీ కూడా దేవుని రాజ్యము ఎల్లప్పుడూ యుగయుగాలు ఉండేదిగా అది ఉంటుంది అనేటువంటిది కూడా మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. And as we overcome by the blood of the Lamb,
we have our testimony of all God has revealed in Revelation. మరి ఈ విధంగా ప్రకటనలో మరి ఆయన ఏదైతే మనకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నారో, ఏదైతే ఆయన మనకు బోధించారో ఆ విషయాలను మరి మనం వాటిని బాగా మరి మనం తెలుసుకొని మనం ఆయనను పోలి మరి ఆ యొక్క ఇంకా ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని పరిశుద్ధాత్మదేవ నాకు ఇంకా నేర్పించండి అని మనం ఆయన అడిగినప్పుడు ఇంకా అందులో ఉన్నటువంటి గూఢమైనటువంటి సత్యాలను మనకు బోధించాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆమేన్. And I want to finish off with Micah 6 verse 8. మరి మీకా గ్రంథంలో మరి 6వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాటను మరి చదివి నేను ముగించాలని మరి అమ్మగారు కోరుకుంటున్నారండి. మీకా 6వ అధ్యాయము 8వ వచనం. మరి He has shown you, O man, what is good. Yes, ma'am. And what does the Lord require of you but to do justly, to love kindness and mercy, and to humble yourself and walk humbly with your God. మరి మీకా 6వ అధ్యాయము వాట్ ఈస్ ద చాప్టర్ మేడం? 6 Micah MICAH. ఎస్ మేడం, చాప్టర్ 6 verse 8. మరి ఆ యొక్క మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము మనం చదువుకుందామండి. ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఇదిగో మనుష్యుడా, ఆ యొక్క ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను దేవుడు అడుగుచున్నాడు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. 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 That finishes. Thank you, madam. Thank you so much for sharing this wonderful message. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్లాడన్నా. వందనాలు. వందనాలన్న. చాలా చాలా వండర్ఫుల్ అన్న. ఈరోజు సిస్టర్ గారు అలెస్సి గారు చాలా వండర్ఫుల్గా చెప్పారన్న. ధన్యతల గురించి అన్న. దీన మనసు కలిగిన వారు చక్కగా ప్రకటన గ్రంథం నుంచి చక్కగా మళ్ళా మత్తయి సువార్త, యెషయా గ్రంథం నుంచి చాలా విషయాలు, ఆఖరిగా మీకా గ్రంథం నుంచి చక్కని విషయాలు తెలియజేశారన్న. చాలా చాలా వండర్ఫుల్. తర్వాత నిజంగా నా లోకంలో మనము దయగల మనసుంటేనే ప్రభు సేవను కొనసాగించగలం అన్న. నేను ఆ విషయం ఈరోజు నేర్చుకోవడం జరిగిందన్న. ప్రేమ కలిగి దయ కలిగి ఉండటమే గొప్ప ధన్యత. దేవుని ప్రేమ అదేనన్న. దేవుని రాజ్యాన్ని కట్టడానికి అదే గొప్ప ఆయుధం లాంటిదన్న. నేను అది నేర్చుకున్నానన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సిస్టర్ గారు. కొందనాలన్న. Pastor Baburao is telling, and today God is revealing many great truths from the Word of God, from the Beatitude and the Book of Revelation, and I really very much blessed through this learning the Beatitude and that Book of Revelation, and I really understand today I am very valuable person. God is chosen me, and I have to follow God, follow His footsteps, and I have to focus on God, and I have to close intimacy with God. That all the things I learned today through this, I really very much blessed, and today I am joining here. It is a great blessing in my life. Thank you so much for sharing this wonderful message, and I really it is a great blessing for all of us, madam. Thank you so much. Thank you. Thank Amen. you. Amen. Thank you for having me on. Amen. I appreciate Amen. that. Amen. And for adjusting the times. Amen. 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 Thank you so much, madam. Really, it is a blessing. It is a blessing to all of us, and that is a very. You can take more time to spend Yes. sharing the word of God, because it is afternoon time in your area. Amen. 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 God is good all the time. Hallelujah. He put a song of praise in this heart of mine. God is good. God is good all the time. Through the darkest night,
Its light will shine. God is good. God is good. Hallelujah. If you walking through the valley and there are shadows all around, do not fear. He will guide you. He will keep you safe and sound. He has promised never leave you nor forsake you. And His word is true. God is good That's good. all the time. He put a song of praise in this heart of mine. God is good. God is good all the time. Yes, hallelujah. God is good all the time. He is good in our lives. Amen. Hallelujah. Amen. Hallelujah. అన్న ప్రైజ్ Hallelujah. లార్డ్ Amen. Anna, praise Lord, Anna, praise Lord. అన్న ఈరోజు Amen. అమ్మగారు మంచి వాగ్దానం గురించి చెప్పారు. మధ్య సువార్త ప్రకటన గ్రంథం ఇక్కడి నుంచి అక్కడికి మంచి అనుబంధాన్ని కలిగి చాలా ఆత్మీయంగా లోతుగా ప్రకటన చేశారు. అయితే ఈ వాక్యంలో నేను ఒకటి బాగా గమనించింది ఏంటంటే 1,40,000 మంది వారి యొక్క పేర్లను యుద్ధం చేయబడిన మాట ఆ సంఖ్యను ఎక్కడి నుండి తీసుకొచ్చారంటే 12 మంది శిష్యులను తీసుకొచ్చారు. అది నాకు బాగా నచ్చింది, లోతుగా అర్థమైంది. నేను ఎక్కడ వినలేదు 12 మంది శిష్యులను గుణిస్తే ఆ సంఖ్య వస్తుంది అనేది. ఫస్ట్ టైం విన్నానన్న. దాన్ని చదవడం కూడా ప్రారంభిస్తాను నేను. ఇంకా కొన్ని విషయాలు చాలా లోతైన విషయాలు చెప్పారు అమ్మగారు. ధన్యతలు. చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ప్రభువులు ఎలా ఉంటే దీవించబడతాం అనేది చెప్పారు. Amen. చాలా సంతోషం, దీవించబడ్డాను ఈ రోజు వాక్యంతో. Amen. Amen. Pastor Manohar is telling, and today I really very much blessed through the Word of God, and that beatitude, and I understand in a deeper level about beatitude. And thank you so much for sharing this wonderful message. And also in Revelation, you tell about we are the chosen one. That God is chosen as we are the bride, and God is chosen as, and we are the selected people. And also you tell about that 1,44,000 people, 144,000 people is the number. That number is we never heard about that multiplied by 12 disciples, the 12 tribes we never had. But today we learn today, and that also you tell the Holy Spirit will help you to learn more deeper things in the word of the Lord, word of God. And today you decided to read all the book of Revelation, and to learn more and more, and many deeper truths for God will reveal in his life. And today he want to start the reading of the book of Revelation, and God, the Holy Spirit will reveal the many great truths from the word of God. Thank you so much for sharing this wonderful message, madam. Thank you so much. Praise the Lord. Amen. Bless you all. Bless you. Amen. Amen. Thank you so much, madam. Madam, thank you so much. We are really very much blessed and encouraged through the word of God, madam. Thank you. And tomorrow Yes. also we have the same time in this Friday. Friday also we have the meeting at the same time here. Thank you so much for coming 2 days among us, and today and tomorrow also. Thank you so much for your taking your valuable time and coming among us. And I really very much blessed through the word of God, and we are expecting more. God will going to speak with us on tomorrow also through the Holy Spirit, with the help of the Holy Spirit through you. And thank you so much for be part joining with us and spending your valuable time and coming among us. Please pray and close this meeting, madam. Yes. Uh, brother, I Yes. want to say something. Sir, yes, sir. Please say. Yes, I want to appreciate our sister for the wonderful message of God. Amen. Thank you. You have, Bless you. you have blessed me with the word of God. Amen. Thank you. And Thank I you. was sharing with some brothers and elders
from Uganda. Amen. So thank you very much for the wonderful message, Sister Ellison. True. Amen. Bless you. Thank you. Thank you. Amen. Yeah. Amen. Amen. So I am Brother Nathan from Uganda. I was not introducing myself because I delayed to join the meeting. Amen. Thank you. Thank you so much, brother. Amen. Thank you so much, brother. We welcome you to this meeting. Yes. Thank you. Thank you. Yes. Pastor, yes, I would like to know to get some contacts from you from there. Yes, sir. Like Sister Ellison, I don't have your contact number. Yes, sir. What's up? Okay. If you go on to Living Union Ministries at gmail.com, you will find my details. Okay, brother, he will send for me your contact and your email address. Yes. Living Union Ministries is my separate ministry. Yes. Amen. Yes. Thank you so much, brother, for your wonderful words, sharing about and doing the ministry in Uganda. And we are continually praying for you, and God is going to use you more and more for the glory of God. Amen. Thank you so much, madam. And we are really very much blessed and encouraged through this message. And please pray and close this meeting. Heavenly Amen. Father, we just thank you for your goodness, for your provision. We just honor you, Yahweh. We honor the Father, the Son, and the Holy Spirit. And we thank you for your great and amazing plan of restoration and reconciliation and bringing all things into oneness and bringing us into the kingdom of God and enabling us to have the God of all creation living within us. And I just thank you that we can walk in your righteousness and your faith and release the kingdom of God on earth. And I declare this over each and every person here. The kingdom of God, our Lord and Savior, our Jesus Christ, the risen Lord, the King of Kings, the Lord of Lords, lives within you. Meditate on it. I pray that you will be able to meditate on that the God of all creation, the King of Kings and Lord of Lords, lives within each one of you. And you are releasing his kingdom on earth. And we just praise you, Lord, and give you the glory for each and every person here and their families and their ministries, and pray your shalom over each one. And Lord, as they read through Revelation, that you will give them such a deep understanding. Lord, give them encounters and give them revelation of who you really are. Deep, intimate, that intimacy which reveals the kingdom of God, reveals the one true living God, that they will see God. We praise you and thank you, Lord, for this time together. And bless you, Father, as you bless us, bless each person here. And may you be glorified and honored in Jesus' mighty name. Amen. 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 Thank you Amen. so much, sister, for sharing the God's word and praying for us. And we're really very much blessed and waiting for tomorrow. And God is going to speak in a different, in a wonderful way, and sharing a wonderful message. And blessed all of us through this message tomorrow also. Today also we are very much blessed and encouraged, and we are expecting more from the Holy Spirit will share with us and tomorrow also. Thank you so much, madam. Praise the Lord. Bless you all. Thank you, Bye for madam. now. See you tomorrow. See you tomorrow, madam. Thank you so much.